హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ విత్ రఫీ. ఫ్రెండ్స్, ఈ రోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి షామీ నుంచి. షామీ ఫైనల్ గా రెడ్మీ నోట్ 7 Pro లో 6GB ప్లస్ 128GB వేరియంట్ రేపు ఏప్రిల్ 3న జరగబోయే సేల్ లో తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఈ రోజు వాళ్ళ అఫీషియల్ mi.com లో లిస్టింగ్ లో పెట్టారు. అంటే మనకి 6GB ప్లస్ 128GB వేరియంట్ త్వరలోనే రాబోతుంది అక్కడ అర్థం అవుతుంది. సో చాలా రోజుల నుంచి ఈ 6GB ప్లస్ 128GB వేరియంట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఎవరైతే దీనికోసం వెయిట్ చేస్తున్నారో రేపు ఏప్రిల్ 3న జరగబోయే సేల్ లో మీరు కొనుక్కోవచ్చు. సో అందరికంటే ముందు ఎలా కొనుక్కోవాలనేది నేను 2 రకాల వీడియోలు చేశాను. ఆ 2 వీడియోలు ఇక్కడ కార్డ్స్ లో ఉంచాను, ఒకసారి చెక్ చేయండి. హువావే రీసెంట్ గా మనకి గ్లోబల్ గా హువావే P30 Pro ని లాంచ్ చేసింది. సో దీని త్వరలోనే మన ఇండియాలో కూడా లాంచ్ చేయబోతున్నారని నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఈ రోజు Amazon.in లో వీళ్ళు నోటిఫై మీ పేజ్ ని తీసుకొచ్చారు. సో దీని త్వరలోనే మనకి ఇండియాలో కూడా లాంచ్ చేయబోతున్నారు. మేబీ మనకి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో దీన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని గ్లోబల్ గా రీసెంట్ గానే లాంచ్ చేస్తారు. దీని కాస్ట్ మనకి స్టార్టింగ్ 75,000 వరకు ఉంటుంది. సో మన ఇండియాలో కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం కూడా ఉంటుంది. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. హైసిలికాన్ కిరిన్ 985 ప్రాసెసర్ ని దీంట్లో వాడారు. సో ఇది ఒక కెమెరా సెంట్రిక్ ఫోన్, అలాగే మనకి ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ ఫోన్ అనమాట. సో దీని అయితే మన ఇండియాలో ఒక 80,000 వరకు బడ్జెట్ లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. గూగుల్ ప్రతి సంవత్సరం కూడా గ్లోబల్ గా ఏ దేశాల్లో ఆండ్రాయిడ్ మొబైల్స్ ద్వారా సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువగా రైజ్ అవుతుంటాయి. అలాగే పొటెన్షియల్లీ హార్మ్డ్ అప్లికేషన్స్ ని ఎక్కువగా ఏ దేశాల్లో వాడుతుంటారో, అలాగే ట్రోజన్ అటాక్స్ అనేవి ఎక్కువగా ఏ దేశాల్లో జరుగుతుంటాయి దాని మీద ప్రతి సంవత్సరం వీళ్ళు ఒక రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంటారు. గూగుల్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ రిపోర్ట్స్ ఆఫ్ ది ఇయర్ కింద వీళ్ళు ఈ రిపోర్ట్స్ ని రిలీజ్ చేస్తుంటారు. 2016తో కంపేర్ చేస్తే 2018లో మన ఇండియాలో ఇలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి కొంచెం తగ్గినాయి అని చెప్తున్నారు. కానీ 2016లో మాత్రం గ్లోబల్ గా మన ఇండియానే టాప్ లో ఉంది. కానీ 2018కి వచ్చేటప్పటికి మన ఇండియా సెకండ్ ప్లేస్ లో ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ గా మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఇండోనేషియా ఉంది, సెకండ్ ప్లేస్ లో మన ఇండియా ఉందని చెప్తున్నారు. కానీ ట్రోజన్ అటాక్స్ విషయంలో మాత్రం మన ఇండియానే స్టిల్ టాప్ లో ఉందని చెప్తున్నారు. 22.4% తో ట్రోజన్ అటాక్స్ లో ఇండియా టాప్ లో ఉంది. ఆ తర్వాత 0.6% తో మనకి జర్మనీ సెకండ్ ప్లేస్ లో ఉందని చెప్తున్నారు. మన ఇండియాలోనే ఇలాంటి ట్రోజన్ అటాక్స్ అలాగే ప్రైవసీ ఇష్యూస్ ఎక్కువగా ఎందుకు రైజ్ అవుతున్నాయి అంటే గ్లోబల్ గా ఆండ్రాయిడ్ మార్కెట్ అనేది ఎక్కువగా మన ఇండియాలోనే ఎక్కువగా ఉందని తెలుస్తుంది. సో దానికోసం వీళ్ళు గూగుల్ వాళ్ళు మనకి గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పుడు ప్రజెంట్ గా గూగుల్ పే ప్రొడక్ట్ కింద ఒక ఫీచర్ తీసుకొచ్చారు కదా. దీని ద్వారా మనకి పర్ డే మనకి మోర్ దాన్ 5 lakhs అప్లికేషన్స్ ని వీళ్ళు ఫిల్టర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇండియాలో ఎక్కువగా అప్లికేషన్స్ ఏవేవి వాడుతుంటారో వాటిలో 5 lakhs అప్లికేషన్ వీళ్ళు ఫిల్టర్ చేస్తూనే ఉంటారు. సో దాంట్లో ఏదైతే ఇలాంటి ట్రోజన్ కంటైనింగ్ ఉంటుందో సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయో ఆ అప్లికేషన్స్ వీళ్ళు రిమూవ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో మాత్రం ఎక్కువగా ట్రోజన్ అటాక్స్ ఎక్కువగా జరగడానికి రీజన్ మాత్రం గ్లోబల్ గా వాడే వీడియో చాట్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి చాలా వరకు ఈ వీడియో చాట్ అప్లికేషన్స్ వచ్చినాయి కదా, షేర్ చాట్ అని ఇలా రకరకాలుగా వచ్చినాయి కదా. ఇలాంటి అప్లికేషన్స్ ద్వారానే ఇలాంటి ట్రోజన్ అటాక్స్ ఎక్కువగా ఇండియాలో జరుగుతున్నాయని చెప్తున్నారు. స్టిల్ మన ఇండియా మాత్రం సెక్యూరిటీ లెవెల్స్ తగ్గడంలో మాత్రం సెకండ్ ప్లేస్ లో ఉందని చెప్తున్నారు. అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఉన్నారు కదా, ఈ జెఫ్ బెజోస్ కి సంబంధించిన ఫోన్ ని సౌదీ అరేబియాకి సంబంధించిన హ్యాకర్స్ హ్యాక్ చేశారు. హ్యాక్ చేసి ఆ ఫోన్ లో ఉన్న పర్సనల్ డేటా అలాగే ప్రైవేట్ డేటా కూడా తీసుకున్నారని తెలుస్తుంది. సో దీన్ని అఫీషియల్ గా ఎవరైతే ఈ జెఫ్ బెజోస్ సంబంధించిన అఫీషియల్ ఇన్వెస్టిగేటర్ ఉంటారో గావెన్ డే బెకర్ ఈయన కన్ఫర్మ్ అయితే చేశారు. సో మా చీఫ్ కి సంబంధించిన ఫోన్ ని హ్యాక్ చేశారు, హ్యాక్ చేసి పర్సనల్ డేటా దుబ్బారు అని చెప్పి ఆయన కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ జెఫ్ బెజోస్ విషయంలో మనకి 2 పాయింట్స్ మాత్రం క్లారిటీ అయితే రావాలి. ఒకటి, ప్రపంచంలో అత్యంత ధనవంతులైన జెఫ్ బెజోస్ కి సంబంధించిన ఫోన్ ని సైతం హ్యాక్ చేయొచ్చు. సో సాధారణ మనుషులకు సంబంధించిన ఫోన్ ని హ్యాక్ చేయడం పెద్ద మ్యాటర్ కాదని ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే జెఫ్ బెజోస్ ఒకసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆయనకి బాల్డ్ హెడ్ ఉంటుంది, ఆయనకి హెయిర్ రాదనమాట. సో ఇప్పుడు గ్లోబల్ గా చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాగే తల మీద వెంట్రుకలు రావాలని రకరకాల వైద్యాలు రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటున్నారు, లక్షల కోట్ల డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. సో ఆయనే ప్రపంచంలో అత్యంత ధనవంతుడు కదా. సో ఒకవేళ ఇలాంటి ట్రీట్మెంట్లు నిజంగా వర్కౌట్ అయితే ఆయన చేయించుకోరా. సో ఈ 2 విషయాలు మాత్రం క్లారిటీ అయితే రావాలి. పాపులర్ ఆన్లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ సావన్ ఉంది కదా, ఈ సావన్ రీసెంట్ గా మనకి జియోతో మెర్జ్ అయిపోయింది. సో ఆ తర్వాత దీని పేరు జియో సావన్ కింద వీళ్ళ పేరు కూడా మార్చారు. కానీ రీసెంట్ గానే అమెజాన్ మ్యూజిక్ అలాగే మనకి స్పాటిఫై లాంటివి కూడా మన ఇండియాలోకి ఎంటర్ అయిపోయినాయి. సో మన ఇండియాలో ఇప్పుడు ఆన్లైన్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కి డిమాండ్ కూడా పెరిగిపోయింది. ఇక వీళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఆఫర్లు అయితే ఇవ్వడం మొదలు పెట్టారు. సో ఇక రీసెంట్ గా మనకి జియో సావన్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్లాన్ ని అనౌన్స్ చేస్తుంది. ఇది ఇయర్లీ ప్లాన్ యాక్చువల్గా మనకి 999 రూపాయలు ఉంటుంది. సో ఎవరైతే
ఎవరైతే ఈ జియో సావన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకు ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ ని అనౌన్స్ చేశారు. ఇక్కడ నుంచి ఇయర్లీ ప్లాన్ మీకు 75% డిస్కౌంట్ కూడా చేస్తున్నారు. అంటే మనకి ఇది ప్రజెంట్ గా కేవలం 299 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా రానుంది. సో ఇది నిన్నటి నుంచి ఇది అవైలబుల్ గా వచ్చిందని చెప్తున్నారు. సో నేనైతే వాడను, ఒకసారి మీరు ఎవరైనా వాడుతుంటే ఆ నోటిఫికేషన్ మీకు వచ్చిందో లేదో కింద కామెంట్స్ లో రాయండి. సో ఈ జియో సావన్ ఇప్పుడు పర్ ఇయర్ మీకు యాన్యువల్ గా ప్లాన్ మీకు జస్ట్ 300 రూపాయలకే వస్తుంది. సో దీంట్లో యూజ్ ఏంటంటే మనకి నో యాడ్స్ అనమాట, యాడ్స్ ఉండవు, అన్లిమిటెడ్ సాంగ్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏకంగా 5 డివైస్ లో ఈ అప్లికేషన్ అనేది మీరు వాడుకోవచ్చు. సో ఒకసారి కన్ఫర్మేషన్ అయితే కింద కామెంట్స్ లో ఇవ్వండి. షామీ ఈ రోజు ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ 2019 ని అనౌన్స్ చేసింది. ఇది మనకి ఏప్రిల్ 4th నుంచి 6th వరకు జరుగుతుంది అనమాట. సో దీంట్లో వీళ్ళు 1 రూపీ సేల్ అయితే తీసుకొచ్చారు. రకరకాల ఈ షామీ ప్రొడక్ట్స్ అన్నిటి మీద అంటే మొబైల్స్, టీవీలు, స్మార్ట్ ప్రొడక్ట్స్, పవర్ బ్యాంకులు, ఇయర్ ఫోన్స్ వీటన్నిటి మీద కూడా కొన్ని డిస్కౌంట్స్ అనేవి తీసుకొస్తున్నారు. అలాగే ఒక మిస్టరీ బాక్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఇది మనకి 99 రూపీస్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి అరౌండ్ ఒక 3000 రూపీస్ వాల్యూ చేసే ప్రొడక్ట్స్ అన్ని కూడా కేవలం 99 రూపాయలకే వస్తుందని చెప్తున్నారు. సో ఈ ఆఫర్స్ అన్ని కూడా మీకు ఏప్రిల్ 4th నుంచి 6th మధ్యలో జరుగుతుంటాయి. ఈ 1 రూపీ సేల్స్ అనేవి వీళ్ళు పెడుతుంటారు, కానీ చాలా తక్కువ ప్రొడక్ట్లు పెడుతుంటారు, చాలా తక్కువ మందికి వస్తూ ఉంటాయి. సో ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా లక్ కలిసి వచ్చి మీకు ఏదైనా ప్రొడక్ట్ గెలుచుకున్నారనుకోండి, కింద కామెంట్స్ లో మీకు వచ్చిన తర్వాత కామెంట్స్ అయితే చేయండి. షామీ రీసెంట్ గానే గ్లోబల్ గా ఆండ్రాయిడ్ గో ప్లాట్ఫామ్ మీద రెడ్మీ గో అనే ఒక మొబైల్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ లో ఎక్కడ కూడా ఇది ఒక వాటర్ రెసిస్టెన్స్ ఫోన్ అని చెప్పలేదు. అంటే మనకి IP67 కానీ IP68 కానీ వాటర్ రెసిస్టెన్స్ ఈ ఫోన్ లో ఉందని వీళ్ళు అనౌన్స్ చేయలేదు. కానీ విచిత్రంగా ఈ ఫోన్ వాటర్ లో ఉంచినా కానీ సర్వైవ్ అయిందని ఒక వీడియో ద్వారా తెలుస్తుంది. రీసెంట్ గా ఇండోనేషియాలో ఒక యూట్యూబర్ చేసిన వీడియోలో ఫస్ట్ ఈ ఫోన్ ని 1 మినిట్ పాటు వాటర్ లో ఉంచారు. సో 1 మినిట్ తర్వాత వాటర్ లో ఉంచి తీసి టచ్ ని అలాగే స్పీకర్స్ ని అన్ని టెస్ట్ చేసినప్పుడు దీనికి ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. ఆ తర్వాత మళ్ళీ ఈ పర్సన్ ఇంకొక 5 మినిట్స్ పాటు ఈ ఫోన్ ని వాటర్ లో పెట్టాడు. ఆ తర్వాత మాత్రం కొంచెం టచ్ ఇష్యూస్ అలాగే మనకి స్పీకర్ లో కొంచెం నాయిస్ అనేది వస్తుందని చెప్తున్నారు. అంటే ఫస్ట్ 1 మినిట్ వరకు ఈ ఫోన్ కి ఏమీ కాలేదని తెలుస్తుంది. కానీ నార్మల్ ఫోన్స్ హాఫ్ మినిట్ పడ్డా కానీ ఆటోమేటిక్ వెంటనే డ్యామేజ్ అవుతాయి. కానీ ఈ ఫోన్ మాత్రం 1 మినిట్ ఉండి కూడా సర్వైవ్ అయిందని చెప్తున్నారు. షామీ నుంచి త్వరలో మనకి Mi Mix 4 రాబోతుంది. రీసెంట్ గా ఒక పోస్ట్ ద్వారా లీక్ అయిపోయింది కదా, మనకి వరుసగా 3 ఫోన్లు పెట్టి తర్వాత 4వ ఫోన్ స్పేస్ లో ఒక ఎంటీ స్పేస్ పెట్టారు. Mi Mix 1, Mi Mix 2, Mi Mix 3 తర్వాత ఎంటీ స్పేస్ ఇచ్చారు కదా. సో అంటే మనకి Mi Mix 4 త్వరలో రాబోతుందని లీక్ అయిపోయింది కదా. ఇక ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ షామీ డివైస్, అన్నోన్ షామీ డివైస్ ఒకటి లీక్ అయిపోయింది. సో దీంట్లో మనకి పైనుంచి కింద వరకు ఎలాంటి బెజల్స్ అయితే ఉండవు, కాకపోతే బోటం లో ఉన్న చిన్న మీద మాత్రం 2 కెమెరాలు ఉంటాయని తెలుస్తుంది. మనకి Mi Mix 1, Mi Mix 2 లో మనకి బోటం లో సింగిల్ కెమెరా ఉంటుంది, చిన్న మీద బోటం లో ఉంటుంది. ఇక ఈ ఫోన్ లో మాత్రం ఈ రోజు లీక్ అయిపోయిన ఫోన్ లో మాత్రం బోటం లో 2 కెమెరాలు ఉన్నాయని తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఈ లీక్ అయిపోయిన ఈ డిజైన్ ఏదైతే ఉందో అది Mi Mix 4 కి సంబంధించిన డిజైన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సో మరి త్వరలో దీని నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. షామీ నుంచి రెడ్మీ సపరేట్ సబ్ బ్రాండ్ లాగా ఫామ్ అయిన తర్వాత వీళ్ళు రెడ్మీ నోట్ 7 ప్రో ఈ 2 ఫోన్లు తీసుకొచ్చారు కదా. ఇక త్వరలోనే రెడ్మీ నుంచి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కూడా తీసుకురాబోతున్నారని చాలా రోజుల నుంచి లీక్స్ అయితే వస్తున్నాయి కదా. ఇక ఈ రోజు ఎవరైతే షామీ CEO లీజన్ ఉన్నారో ఈ లీజన్ పక్కకి టేబుల్ మీద ఒక అన్నోన్ డివైస్ అనేది కనిపించింది. దీన్ని రెడ్మీ ఫ్లాగ్షిప్ ఫోన్ అని అనుకుంటున్నారు. ఇది రెడ్ కలర్ లో మనకి కనిపిస్తుంది. సో ఈ డిజైన్ మాత్రం ఇంతవరకు షామీ డివైస్ లో లేని డిజైన్ అయితే అక్కడ కనిపిస్తుంది. మేబీ ఇదే మనకి రెడ్మీ నుంచి రాబోతున్న ఫ్లాగ్షిప్ ఫోన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఇది కూడా మనకి Mi Mix 3 లో ఉన్నట్టు ఏదైనా స్లైడర్ లాంటి మెకానిజంతో వచ్చే అవకాశం ఉందని అర్థమవుతుంది. షామీ త్వరలోనే మన ఇండియాలో 2 స్మార్ట్ ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయబోతుంది. ఒకటి షామీ ఇండక్షన్ కుక్ టాప్, రెండోది మాత్రం షామీ రైస్ కుక్కర్ అని అర్థమవుతుంది. ఈ రోజు అఫీషియల్ గా వీళ్ళు ట్విట్టర్ అకౌంట్ లో ఒక చిన్నపాటి పజిల్ లాంటిది వీళ్ళు షేర్ చేశారు. దాంట్లో మాత్రం మనకి కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే 2 ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో ఇండక్షన్ కుక్ టాప్, రెండోది మాత్రం రైస్ కుక్కర్ అని అర్థమవుతుంది. ఈ రైస్ కుక్కర్ అయితే షామీ చైనాలో ఎప్పుడో లాంచ్ చేసింది. ఇది ప్రజెంట్ గా చైనాలో 4000 నుంచి 5000 బడ్జెట్ లో ఉన్నట్టుంది. సో చాలా మంది రీసెంట్ గా నన్ను ఈ షామీ రైస్ కుక్కర్ సంబంధించిన ప్రోమో కోడ్ కూడా రిక్వెస్ట్ చేశారు. సో త్వరలో మన ఇండియాలో ఈ రైస్ కుక్కర్ కూడా లాంచ్ కాబోతుందని అర్థమవుతుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ వీడియోలో మీకు ఒక మంచి నోట్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఇది ఒక లెక్చర్ నోట్స్ అప్లికేషన్ అనమాట. జనరల్ మనకి క్లాస్ జరుగుతున్నప్పుడు సో దీంట్లో వాయిస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు హై క్వాలిటీ దగ్గర. అలాగే మనకి క్లాస్ జరుగుతున్నప్పుడు నోట్స్ కూడా మనకి ఫింగర్ ద్వారా రాసుకోవచ్చు అనమాట. ఫార్ములాస్ లాంటివి డైరెక్ట్ మనం దీంట్లో స్వైప్ చేసుకుంటూ రాసుకోవచ్చు. సో దీని కాస్ట్ 200 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. అలాగే దీని రేటింగ్ 4.5 ఉంది, సైజు 3.4 MB ఉంది. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సేల్ మాత్రం 4 రోజుల పాటు ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.